Hello friends, very good evening. Most important current affairs for prelims 2021 లో భాగంగా ఈ వీడియోలో మనం నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ని తెలుసుకుందాం. సో తెలుసుకునే ముందు మనం రెండు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మనం చూడాలి. ఒకటి యూపీఎస్సి ఇన్ఫినిటీ ఫర్ ఆఫ్లైన్, అనదర్ వన్ ఫర్ ఆన్లైన్. మన యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేది యూనిక్ ప్రోగ్రామ్ బికాజ్ ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆన్లైన్ కావచ్చు లేదా ఆఫ్లైన్ కావచ్చు, ఏదైనా లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఆఫ్లైన్లో క్లాసెస్ అనేవి 2 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అండ్ యాజ్ అన్ ఇనాగరల్ ఆఫర్ వీఆర్ గివింగ్ ఇట్ ఫర్ జస్ట్ 50,000 రూపీస్. అప్ ఫ్రంట్ పేమెంట్ చేస్తే 50,000కి వస్తుంది. అండ్ మీరు ఇన్స్టాల్మెంట్స్లో పే చేసేటైతే 60,000 రూపీస్కి వస్తుంది. అలాగే ఆన్లైన్లో యూ హ్యావ్ 3 ఆప్షన్స్, 40కి, 50 అండ్ 60. మీరు ఓన్లీ రికార్డెడ్ తీసుకోవచ్చు 40,000కే, లైవ్ అండ్ రికార్డెడ్ తీసుకుంటే 50, అండ్ లైవ్ అండ్ రికార్డెడ్ విత్ ఇన్స్టాల్మెంట్స్ అయితే 60,000. ఆఫ్లైన్కి ఉన్న అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఆన్లైన్ అనేది ఫ్రీ అయిపోతుంది. హూఎవర్ టేక్స్ ఆఫ్లైన్ యూ గెట్ ఆన్లైన్ ఫర్ ఫ్రీ. అంటే మీకు ఆఫ్లైన్ క్లాసులు వస్తాయి, ఆన్లైన్ క్లాసులు కూడా వస్తాయి. సో ఇనాగ్రల్ ఫస్ట్ ఫ్యూ మెంబర్స్కి మాత్రమే ఈ ఆఫర్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నాం. మీరు ఈ పర్టికులర్ నెంబర్కి కాల్ చేసి, ఈ నెంబర్ ప్రత్యూష మేడంకి కాల్ చేసి మీరు జాయిన్ అవ్వచ్చు. ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. ఆఫ్లైన్ క్లాసులు అనేవి విశాఖపట్నం ఎంవిపి కాలనీలో జరుగుతాయి. సో లెట్స్ లుక్ ఎట్ టుడేస్ కాన్సెప్ట్, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఫినాన్స్ చేయడం అనేది ఒక పెద్ద తలకాయ నొప్పి విషయం. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్లు వేయడం తీసుకోండి, డ్యామ్ కట్టడం తీసుకోండి, లేదా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ టేకప్ చేయడం తీసుకోండి. ఎనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం. అది 5 నుంచి 10 ఏళ్ళు పడుతుంది. దానిపైన ఎవరెవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళకి పెట్టిన పెట్టుబడి నుంచి తిరిగి ఇన్కమ్ రావడానికి చాలా టైం పడుతుంది. ఇలా ఈ రోజు పెట్టుబడి పెడితే రేపు వచ్చేసేది కాదు. సో లాంగ్ గెస్టేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. అందుకని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్కి ఎవరైనా బ్యాంకులు లోన్లు ఇవ్వాలి అంటే అది లాంగ్ టైం పీరియడ్తో ఇవ్వాలి. 10 years, 15 years, 20 years రీపేమెంట్ టెన్యూర్ పెట్టి ఇవ్వాలి. ఇప్పుడు సాధారణంగా బ్యాంకులకి ఫండ్స్ ఎలా వస్తాయి చెప్పండి? బ్యాంక్స్కి ఫండ్స్ ఏ రూపంలో వస్తాయి? డిపాజిట్స్ రూపంలో వస్తాయి. మరి డిపాజిట్లకి బ్యాంకులు ఎన్నాళ్ళు టైం పీరియడ్ ఇస్తాయి? 2 years కావచ్చు, లేదా 5 years కావచ్చు, ఇలా ఇస్తాయి. అంటే ఒక బ్యాంక్ 2 years లేదా 5 years టైం పీరియడ్తో, 1 year, 2 year, 5 year టైం పీరియడ్తో మనీని డిపాజిట్ల రూపంలో సేకరిస్తుంది. మరి ఇదే బ్యాంకు ఏదన్నా ఒక ఫినాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి లోన్ ఇవ్వాలనుకోండి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నాకు 20 years రీపేమెంట్ పీరియడ్ ఇవ్వండి అని అడిగింది అనుకోండి. మనకి ఏమొస్తుంది? అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ వస్తుంది. ఎందుకంటే బ్యాంకు తను తీసుకున్న మనీని 5 years లోగా తిరిగి ఇచ్చేయాలి. డిపాజిట్స్ రూపంలో తీసుకున్న మనీని 5 years లోగా తిరిగి ఇచ్చేయాలి. సో డిపాజిట్ అనేది బ్యాంక్ ఏంటి? లయబిలిటీ. తిరిగి ఇవ్వాల్సింది లయబిలిటీ, మనకి ఆదాయం వచ్చేది అసెట్. మరి లోన్ ఏమంటాం మనం? అసెట్ అంటాం. బ్యాంక్ ఇచ్చిన లోన్ ఏమో 10 ఏళ్ళు 20 ఏళ్ళకి కానీ తిరిగి రాదు. బ్యాంకు ఎవరి దగ్గర అయితే మనీ తీసుకుందో వాళ్ళకి 5 సంవత్సరాల్లోనే తిరిగి ఇచ్చాలి. దీన్ని అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అంటాం. దీనివల్ల సాధారణంగా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాంక్ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బులు ఎప్పటికో వస్తాయి, స్లోగా వస్తాయి. వాళ్ళకి రీపేమెంట్ పీరియడ్ ఎక్కువ ఇవ్వకపోతే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళు పోనీ 5 years టర్మ్కే వర్కౌట్ అవుతుంది అనుకుందాం, 5 yearsకే రీపేమెంట్ చేయాలి అని చెప్పి అన్నారు అనుకోండి. వీళ్ళు ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి 3 నుంచి 5 ఏళ్ళు పడుతుంది. దాని నుంచి వాళ్ళకి రిటర్న్స్ వచ్చేది ఎప్పుడు? 5 ఏళ్ళలో వాళ్ళు ఎలా ఇస్తారు? ఇవ్వలేరు. అందుకనే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని సపోర్ట్ చేయడానికి రెగ్యులర్ బ్యాంక్స్ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోతున్నాయి అని భావించి గవర్నమెంట్ దీనికోసం సెపరేట్ గా ఒక నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ని క్రియేట్ చేయాలి అని భావించి బిల్లు ప్రవేశపెట్టి పార్లమెంట్ లో అప్రూవ్ చేశారు. రైట్, అర్థమైందా? సో దిస్ పర్టికులర్ బ్యాంక్ డెడికేటెడ్లీ గివ్స్ లోన్స్ టు వాట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి అవసరమైన లోన్లు మాత్రమే ఇస్తుంది. సో ఈ పర్టికులర్ బ్యాంక్ గురించి డీటెయిల్డ్గా ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ బిల్లులో ఏమేమి చెప్పారు? దిస్ పర్టికులర్ బిల్ అబౌట్ NABFID, నేషనల్ బ్యాంక్
ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్. ఈ బిల్లులో ఏమేమి చెప్పారో చూద్దాం వన్ బై వన్. ఫస్ట్, ద బిల్ సీక్స్ టు ఎస్టాబ్లిష్ NBFID అని రాశారు, ఎలా అయినా మీరు తీసుకొని పర్లేదు, యాజ్ ద ప్రిన్సిపల్ డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్. ప్రిన్సిపల్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ DFI, డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేయాలని ఈ బిల్లు యొక్క ప్రయత్నం. డెవలప్మెంట్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ యొక్క ప్రైమరీ పర్పస్ ఏంటి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఫినాన్స్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ L&T అనే కంపెనీ ఉంది, లార్సన్ అండ్ టూబ్రో. ఇట్స్ అన్ ఇన్ఫ్రా కంపెనీ. వీళ్ళు ఒక పెద్ద ప్రాజెక్ట్ టేకప్ చేశారు, ఒక పెద్ద డ్యామ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ టేకప్ చేశారు అనుకోండి. ఆ డ్యామ్ కన్స్ట్రక్షన్ కి 10,000 crores అవుతుంది అనుకోండి. లేదా ఒక పెద్ద హైవే కన్స్ట్రక్షన్ తీసుకున్నారు, దానికి కూడా లెటస్ సే 5,000 crores అవుతుంది అనుకోండి. ఇంత మనీ ఫస్ట్ వాళ్ళు పెట్టాల్సి వస్తుందిగా. మరి మనీ పెట్టాలంటే సొంత డబ్బులు అంతంతా ఉండకపోవచ్చు. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, బ్యాంకుల దగ్గర లోన్ తీసుకుంటారు. మరి ఇవి వెంటనే కంప్లీట్ అవుతాయా, టైం పట్టేస్తుంది బాగా. ఈ పర్టికులర్ బ్యాంక్ ఫైనాన్సింగ్ అంటున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ అని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ the biggest DFI will be this particular NABFID. సో DFIs అనేవి ఎందుకు సెటప్ చేస్తారు? టు ప్రొవైడ్ లాంగ్ టర్మ్ ఫినాన్స్ ఫర్ సచ్ సెగ్మెంట్స్ ఆఫ్ ఎకానమీ విత్ ద రిస్క్ ఇన్వాల్వ్డ్ ఆర్ బియాండ్ యాక్సెప్టబుల్ లిమిట్స్ ఆఫ్ కమర్షియల్ బ్యాంక్స్. కమర్షియల్ బ్యాంక్స్ కి రెగ్యులర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి కుదరవు, ఎందుకంటే వాళ్ళకి అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ అనేది వస్తుంది. వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఈ పర్టికులర్ కంపెనీస్ కి సూట్ కావు. అలాంటి వాళ్ళ కోసం, అలాంటి సెక్టర్స్ కి ఫైనాన్స్ అందించడం కోసం DFIs సెటప్ చేస్తారు. ఈ DFIs లో ది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ విల్ బి దిస్ పర్టికులర్ NBFID. అయితే అన్లైక్ బ్యాంక్స్, DFIs డో నాట్ యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పీపుల్. అర్థమైందా? బ్యాంకులకి మనీ ఎలా వస్తుంది? దే యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ పీపుల్. ఆ మనీని వాళ్ళు లోన్స్ రూపంలో కంపెనీస్కి ఇస్తారు. కానీ DFIs డిపాజిట్స్ యాక్సెప్ట్ చేసే అధికారం వాటికి లేదు. దే ఆర్ నాట్ లైక్ రెగ్యులర్ కమర్షియల్ బ్యాంక్స్. వాళ్ళు బ్యాంకింగ్ యాక్ట్ ప్రకారం ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్స్ కాదు. పేరుకి బ్యాంక్ అనే పేరు ఉన్నప్పటికీ అవి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేయకూడదు. సో వాళ్ళు ఏం చేయాలి? దే కెన్ ఇష్యూ బాండ్స్, దే కెన్ గెట్, చూడండి, దే సోర్స్ ఫండ్స్ ఫ్రమ్ ద మార్కెట్. బాండ్స్ ఇష్యూ చేయొచ్చు, డిబెంచర్స్ ఇష్యూ చేయొచ్చు, గవర్నమెంట్ వీళ్ళకి గ్రాంట్స్ ఇవ్వచ్చు, లేదా వరల్డ్ బ్యాంక్, మల్టీలేటరల్ ఆర్గనైజేషన్స్ అంటే వరల్డ్ బ్యాంక్ కానీ, IMF కానీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ, ఇలాంటి మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర అప్పు తీసుకోవచ్చు, లేదా వాటికి గవర్నమెంట్ జనరల్గా గ్యారంటీ ఇస్తుంది. ఎప్పుడైనా ఫారిన్ కంపెనీస్ నుంచి, ఫారిన్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఎస్పెషల్లీ వరల్డ్ బ్యాంక్ దగ్గర మీరు లోన్ తీసుకోవాలనుకోండి, ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ, లేకపోతే మన దేశంలో ఉన్న ఏదైనా ఆర్గనైజేషన్ వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవాలంటే వరల్డ్ బ్యాంక్ గవర్నమెంట్ గ్యారంటీ అడుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తే గానీ లోన్ ఇవ్వదు. సో సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ తీసుకొని అలాంటి ఇన్స్టిట్యూషన్ దగ్గర లోన్స్ కూడా తీసుకోవచ్చు. ఆ రకంగా వాళ్ళు ఫండ్స్ ని సోర్స్ చేస్తారనమాట. ఈ NBFID అనేది ఎలా ఏర్పడుతుందంటే ఇట్ విల్ బి సెటప్ యాజ్ ఎ కార్పొరేట్ బాడీ. ఒక కార్పొరేట్ కంపెనీ లాగా సెటప్ చేస్తారు. 1 lakh crore షేర్ క్యాపిటల్ తో, రూపాయి 2 రూపాయలు కాదండి, 1 lakh crore, 1,00,000 కోట్ల షేర్ క్యాపిటల్ తో చేస్తారు. అయితే ఈ షేర్స్ అనేవి ఎవరెవరి దగ్గర ఉండొచ్చు? మెయిన్ థింగ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ బి ద మేజర్ ఇన్వెస్టర్. తర్వాత మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, ఒకవేళ వరల్డ్ బ్యాంక్ కానీ, లేకపోతే IMF కానీ, లేకపోతే వేరే అదర్ ఆర్గనైజేషన్ కూడా మేము కూడా ఇందులో భాగస్వాములం అవుతాము అంటే వాళ్ళు ఈ షేర్స్ కొనుక్కోవచ్చు, అమ్ముతారు. అలాగే సావరిన్ వెల్త్ ఫండ్స్, ఇవి కూడా కొన్ని ఫండ్స్ అనమాట. సావరిన్ వెల్త్ ఫండ్స్ అంటే గవర్నమెంట్ బ్యాక్డ్ వెల్త్ ఫండ్స్, పెన్షన్ ఫండ్స్,
ఇన్సూరర్స్, ఎవరైనా సరే ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే వేరే బ్యాంకులు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరైనా సరే సెంట్రల్ బ్యాంక్ ప్రిస్క్రైబ్ చేసిన ఎవరైనా సరే దీంట్లో పెట్టుబడి పెట్టొచ్చు, అంటే దీంట్లో భాగస్వాములు కావచ్చు. కానీ ఇనీషియల్లీ సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఓన్ 100%. ఇనీషియల్ గా సెంట్రల్ గవర్నమెంట్ 100% షేర్స్ తన దగ్గర పెట్టుకుంటుంది. అప్ టు 26% వరకు మెల్లమెల్లగా తగ్గించుకుంటుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఈ షేర్స్ ని మెల్లమెల్లగా వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటుంది అనమాట. వేరే వాళ్ళు ఎవరైనా సరే కొనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ వద్ద బాగా ఫండ్స్ ఉన్నాయి, మేము ఇందులో పార్టిసిపేట్ చేస్తాము, మేము కొనుక్కుంటాము అని చెప్పింది అనుకోండి. సో ఇఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళకి కూడా స్టేక్ అమ్మేస్తుంది, అలా అనమాట. సో మొత్తం 1,00,000 కోట్లు షేర్ క్యాపిటల్ తో దీన్ని ప్రారంభిస్తున్నారు. దీని ఫంక్షన్స్ ఏంటి? నేషనల్ బ్యాంక్ ఫర్ ఫినాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ యొక్క ఫంక్షన్స్ ఏంటి మీరు ఒక్కొక్కటి చూసేయండి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఎక్స్టెండింగ్ ఆర్ రీఫినాన్సింగ్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లోన్స్ ని ఎక్స్టెండ్ చేయడం, అంటే లోన్స్ ఇవ్వడము. మరియు రీఫైనాన్సింగ్ అంటే ఆల్రెడీ ఉన్న లోన్ ని కొత్త లోన్ తో రీప్లేస్ చేయడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది NBFID, ఇది ఒక XYZ కంపెనీ అనుకోండి. వీళ్ళకి ఆల్రెడీ ఒక 10 కోట్ల లోన్ ఉంది. ఈ లోన్ యొక్క రీపేమెంట్ పీరియడ్ లెట్స్ సే 5 years అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏమో 15% అనుకోండి. ఈ XYZ కంపెనీ ఇది ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ లోన్. NBFIDతో మాట్లాడుకొని నేను 5 years పే చేయలేను, నాకు 10 years టైం పీరియడ్ కావాలి అని చెప్పి, అలాగే 15% మాకు ఎక్కువ అవుతుందని తగ్గించమని అడిగారు అనుకోండి. లెట్స్ సే 14%కి కొత్త లోన్ తీసుకుంది అనుకోండి 10 crores. కొత్త లోన్ తీసుకొని పాత లోన్ కట్టేసింది అనుకోండి, దాన్ని ఏమంటారు? రీఫైనాన్సింగ్ అంటారు. అంటే ఎగ్జిస్టింగ్ లోన్ ని కొత్త లోన్ తీసుకోవడం ద్వారా రీప్లేస్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ రీఫైనాన్సింగ్. రీఫైనాన్సింగ్ ఎప్పుడు చేస్తారు? కొత్త లోన్ తీసుకొని మనం పాత లోన్ ఎప్పుడు కడతాం చెప్పండి? మనకి కొత్త లోన్ లో ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ పాత లోన్ కంటే ఫేవరబుల్ గా ఉంటాయి, అంతేనా? కొత్త లోన్ లో వడ్డీ తగ్గింది అనుకోండి, పాత లోన్ లో ఎక్కువ ఉంది అనుకోండి, అప్పుడు కొత్త లోన్ తీసుకొని పాత లోన్ మనం కట్టేస్తాం. సో అలాంటి దాన్ని రీఫైనాన్సింగ్ అంటారు. అదొకటి. రెండో చూడండి, అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ ప్రైవేట్ సెక్టర్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి చాలా మనీ అవసరం అవుతుంది, లాంగ్ రీపేమెంట్ పీరియడ్ ఉంటుంది అనమాట. అందుకని దానికి ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేయడం ప్రైవేట్ సెక్టర్ నుంచి పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటివి అనమాట. పెద్ద అంటే ఒక పర్సన్ కాదు, ఇన్స్టిట్యూషన్ యాక్టింగ్ యాజ్ అన్ ఇన్వెస్టర్ ఈజ్ కాల్డ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. ఒక ఇండివిజువల్ పర్సన్ ఇన్వెస్ట్ చేయడం వేరు, ఒక ఇన్స్టిట్యూషన్ మ్యూచువల్ ఫండ్ లాంటి ఇన్స్టిట్యూషనే పెట్టుబడులు పెడుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటాం? ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి అంటాం. అట్రాక్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ రకంగా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెవలప్మెంట్ ఈ పర్టికులర్ NABFID ఒక ఏమంటారు డిబెంచర్ లేదా బాండ్ ఇష్యూ చేసింది అనుకోండి. ఒక బాండ్ ఇష్యూ చేసినప్పుడు ఏమవుతుంది? బాండ్కి ఏముంటుంది మనకి? కూపన్ రేటు, మెచ్యూరిటీ వాల్యూ, ఫేస్ వాల్యూ. మెచ్యూరిటీ పీరియడ్, ఫేస్ వాల్యూ ఉంటుంది. ఫేస్ వాల్యూ అంటే బాండ్ వాల్యూ ఎంత, వడ్డీ రేట్ ఎంత ఇస్తారు, అండ్ మెచ్యూరిటీ పీరియడ్ ఎన్నాళ్ళు. మరి ఇలాంటి బాండ్ NBFID ఇష్యూ చేసినప్పుడు దీనికి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇందులో పెట్టుబడి పెట్టారండి. ఒక మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఇందులో పెట్టుబడి పెట్టింది అనుకోండి, అప్పుడు ఇన్వెస్ట్ చేసినట్టే కదా. ఈ బాండ్ ద్వారా వచ్చిన డబ్బులు వీళ్ళు ఏం చేస్తారు? దే విల్ పుట్ ఇట్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో ఈ మనీని వీళ్ళు లోన్ రూపంలో ఇస్తారనమాట. అందుకే ప్రైవేట్ సెక్టర్ వీళ్ళ దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు, బ్యాంక్ దగ్గరే మొత్తం డబ్బులు ఉంటాయా? ఉండవు కదా. అందుకని బ్యాంక్ ఏం చేస్తుంది? ఇలాంటి వాళ్ళ దగ్గర మనీని అట్రాక్ట్ చేస్తుంది. ఏ రకంగా? బై ఇష్యూయింగ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్. వాళ్ళ ద్వారా తీసుకొచ్చిన మనీని ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి లోన్స్ రూపంలో ఎక్స్టెండ్ చేస్తుంది అనమాట. అలాగే ప్రొవైడింగ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫినాన్సింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అనేవి సింపుల్ ప్రాజెక్ట్స్ కాదు, అది 10 ఏళ్ళు 15 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా పడుతుంది కొన్నిసార్లు. సో చాలా ఎక్కువ టైం పడతాయి. సో ఏ ప్రాజెక్ట్కి లోన్ ఇవ్వాలి, ఏ ప్రాజెక్ట్కి లోన్ ఇవ్వకూడదు అనే అంశాలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మామూలు బ్యాంకులు ఉంటాయి చూడండి, ICICI బ్యాంకు, SBI ఇలాంటివి. ఈ బ్యాంకులు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కి లోన్స్ ఇస్తాయి, ఇవ్వవని కాదు. అయితే ఆ ప్రాజెక్ట్ ని ఎలా ఎవాల్యుయేట్ చేయాలి, ఆ ప్రాజెక్ట్ లో ఉన్న రిస్కులు ఏంటి, తిరిగి వచ్చే అవకాశం ఎంత ఉంది, ఇలాంటి అంశాలపైన బ్యాంకులకి, నార్మల్ రెగ్యులర్ బ్యాంక్స్ కి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో అలాంటి బ్యాంకులకి కన్సల్టెన్సీ కూడా ఈ పర్టికులర్ బ్యాంక్ ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ బ్యాంక్ ఓన్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ నే డీల్ చేస్తుంది కాబట్టి వీళ్ళకి ఆ సెక్టర్ పైన పూర్తి అవగాహన ఉంటుంది. దీన్ని మనం
లోన్ అప్రైజల్ అంటాం. అంటే లోన్ ని అప్రైజ్ చేయడం, ఎగ్జామిన్ చేయడం, ఇది మంచి, ఈ లోన్ ఇవ్వచ్చా లేదా, ఈ ప్రాజెక్ట్ పనిచేస్తుందా లేదా, దీనికి ఇస్తే మనకి 3 డబ్బులు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇది వయబులా కాదా, ఇవన్నిటిని ఎస్టిమేట్ చేసి చెప్పడం అనమాట. వాళ్ళ కోసం వాళ్ళు ఎలాగూ చేసుకుంటారు వీళ్ళు ఇచ్చే లోన్స్ కి. ఒకవేళ బ్యాంక్ కానీ వేరే వాళ్ళు ఎవరైనా సరే మాకు కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేయండి, మాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, ఇది పర్టికులర్ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ కి వాళ్ళు లోన్ ఇమ్మని అడుగుతున్నారు, మాకు ఐడియా లేదు, మీరు ప్రొవైడ్ చేయండి కన్సల్టెన్సీ అని చెప్పి అడగచ్చు. సో వాళ్ళకున్న ఎక్స్పర్టీస్ తో వీళ్ళు సలహాలు సూచనలు ఇస్తారు. ఇచ్చినందుకు ఈ బ్యాంక్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ వీళ్ళకి ఫీజు చెల్లిస్తారు. దాన్ని కన్సల్టెన్సీ సర్వీసెస్ అని అంటాం. ఎవరికైతే నాలెడ్జ్ లేదో వాళ్ళకి వీళ్ళకున్న నాలెడ్జ్ ని అందించడం, దాన్ని కన్సల్టెన్సీ సర్వీసెస్ అంటారు. Facilitating negotiations with government authorities for dispute resolution in the field of infrastructure financing. ఏదైనా సరే డిస్ప్యూట్స్ వచ్చాయనుకోండి ఈ లోన్లు ఇచ్చే విషయంలోనో వాటిలోనో, గవర్నమెంట్ అథారిటీస్ తో నెగోషియేషన్ ఫెసిలిటేట్ చేయడం, వాళ్ళకి వీళ్ళకి కనెక్ట్ చేయడం, బేరసారాలు కానించడం, ఇలాంటి వాటిలో మధ్యవర్తిగా పనిచేయడం కూడా ఇచ్చేస్తుంది. అలాగే ఆర్గనైజింగ్ అండ్ ఫెసిలిటేటింగ్ ఫారిన్ పార్టిసిపేషన్ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ లో ఫారిన్ కంపెనీస్, ఫారిన్ ఆర్గనైజేషన్ కూడా పార్టిసిపేట్ చేసేలాగా వాటికి ప్రమోషన్ కల్పించడం, వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇది కూడా వీళ్ళు చేస్తారనమాట. ఇది వీళ్ళ యొక్క ప్రధానమైన ఫంక్షన్స్. ఇందాకే మీకు మాట్లాడాను ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎందుకంటే వీళ్ళు డిపాజిట్లు సేకరించారని చెప్పాను. బ్యాంకులు అనుకోండి, బ్యాంకులకి డిపాజిట్స్ రూపంలో మనీ వస్తుంది. మరి ఎన్బిఎఫ్ఐడికి మనీ ఎలా వస్తుంది? వాట్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ ఫండ్స్ ఫర్ దెమ్? డిపాజిట్స్ కాదు. ఏ రూపంలో వస్తాయంటే దే మే రైజ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లోన్స్. అంటే వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర కావచ్చు, ఇక్కడ చూసారా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర వాళ్ళు మనీ తీసుకోవచ్చు, లోన్ తీసుకోవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర కూడా లోన్ తీసుకోవచ్చు. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర కూడా లోన్ తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ దగ్గర తీసుకోవచ్చు. మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ సచ్ యాజ్ వరల్డ్ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర కూడా తీసుకోవచ్చు. ఏ రకంగా తీసుకుంటాయంటే, ఒకటి డైరెక్ట్ గా లోన్స్ తీసుకోవచ్చు, లేదా దే కెన్ ఇష్యూ బాండ్స్ ఇష్యూ చేసినప్పుడు మ్యూచువల్ ఫండ్ కావచ్చు, లేకపోతే వేరే బ్యాంక్ కావచ్చు, వీళ్ళు ఎవరైనా దీంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి ఈ బాండ్స్ లో, వీళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ లో, దట్ బికమ్స్ ఏ లోన్ కదా, ఒక లోన్ లాంటిదే కదా. మీరు ఎలా ఉంటుంది, బాండ్ ఇష్యూ చేశారు, మ్యూచువల్ ఫండ్ లేదా వేరే బ్యాంక్ అందులో పెట్టుబడి పెట్టింది. వీళ్ళు ఎందుకు పెట్టుబడి పెడతారు? బాండ్ మీద ఏమొస్తుంది? కూపన్ రేట్, వడ్డీ వస్తుంది కదా. అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టారనుకోండి, వీళ్ళు అట్రాక్ట్ అయ్యి పెడతారు. లెట్స్ సే 8% అంతా పెట్టారు. మామూలుగా మార్కెట్ లో గవర్నమెంట్ ఇచ్చేదానికి 6% ఉందనుకోండి గవర్నమెంట్ బాండ్స్ కి, ఇక్కడ 8% వస్తుంది కదా అని చెప్పి బ్యాంక్ వాళ్ళు కావచ్చు, మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా వచ్చిన మనీ లెట్స్ సే 1000 crores అలా వచ్చింది అనుకోండి. సో ఈ మనీని వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి లోన్స్ రూపంలో ఇవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ వాడచ్చు. అలాగే వరల్డ్ బ్యాంక్ దగ్గర లోన్ తీసుకోవచ్చు. కొన్ని ఇంపార్టెంట్ గవర్నమెంట్ కి అవసరమైన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ కూడా ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తుంది కదా, అలాంటి ప్రాజెక్ట్స్ కూడా వీళ్ళు లోన్ ఇవ్వచ్చు. దానికోసం వరల్డ్ బ్యాంక్ ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ ఏరియా డెవలప్మెంట్ కోసమో, లేకపోతే పేదవాళ్ళ కోసం ఏదో పెద్ద ప్రాజెక్ట్ తీసుకుని డ్రైనేజ్ సిస్టమ్ ఏదో బిల్డ్ చేస్తాను అనుకోండి, ఇలాంటి వాటిని వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ యొక్క ఆబ్జెక్టివ్ పవర్టీ ఎలివియేషన్, పవర్టీని కంప్లీట్ గా ఎరాడికేట్ చేయాలి, పేదవాళ్ళని సపోర్ట్ చేయాలని చెప్పి వరల్డ్ బ్యాంక్ ఇలాంటి వాటికి కన్సెషనల్ రేట్స్ తక్కువ వడ్డీకి 2%, 3% తక్కువ వడ్డీకి లోన్స్ ఇస్తుంది అనమాట. అలాంటి లోన్స్ కూడా వీళ్ళకి సోర్స్ ఆఫ్ ఫండ్ అవుతాయి. అలాగే ఆర్బీఐ దగ్గర కూడా అప్పుడప్పుడు స్పెషల్ లోన్స్ తీసుకోవచ్చు. సో దే కెన్ సెక్యూర్ మనీ ఫ్రమ్ సో మెనీ వేస్. సో ఇది ఈ సోర్స్ ఆఫ్ ఫండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? గవర్నమెంట్ దగ్గర గ్రాంట్స్ రూపంలో తీసుకోవచ్చు. అప్పుడప్పుడు గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుంది. గ్రాంట్ అంటే లోన్ కాదు, ఫ్రీ అనమాట. ఇంకా 5,000 కోట్లు గ్రాంట్ ఇచ్చింది అనుకోండి, ఆ మనీ వీళ్ళు ఉపయోగించేసుకోవచ్చు, దానికి తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ దగ్గర మనీ లోన్ గా అప్పుగా కూడా తీసుకోవచ్చు. సో ఈ ఎన్బిఎఫ్ఐడి మేనేజ్మెంట్ ఎవరెవరు ఉంటారు చూడండి. ఫస్ట్ ఒక చైర్మన్ ఉంటారు, అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ. ప్రిలిమ్స్ లో అడుగుతారు మీకు. ఎన్బిఎఫ్ఐడికి హెడ్ ఎవరు? చైర్పర్సన్ ఉంటారు. ఆయన ఎవరు అపాయింట్ చేస్తారు? సెంట్రల్ గవర్నమెంట్. ఎవరిని కన్సల్ట్ చేసి? ఆర్బీఐని. చైర్పర్సన్ ఒక్కలేనా అంటే దాంతో పాటు ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు, 3 డెప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్స్ ఉంటారు, 2 డైరెక్టర్స్ నామినేటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్, 2 డైరెక్టర్స్ నామినేట్ చేసే వాళ్ళు 2 ఉంటారు, ఇంకో 3 డైరెక్టర్స్ ఎలక్టెడ్ బై షేర్ హోల్డర్స్ ఎలక్ట్ చేసిన వాళ్ళు ఇంకో 3 డైరెక్టర్స్, అండ్ ఫ్యూ ఇండిపెండెంట్ డైరెక్టర్స్. వీళ్ళు కాకుండా ఇంకొంతమంది డైరెక్టర్స్ ని కూడా తీసుకుంటారు. అయితే ఈ మేనేజింగ్ డైరెక్టర్, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ని ఎవరు రికమెండ్ చేస్తారంట?
ఏ బాడీ కాన్స్టిట్యూటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన ఒక బాడీ, వాళ్ళు రికమెండ్ చేస్తారు ఎవరిని, ఎండీని, డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ని. చైర్పర్సన్ మాత్రం డైరెక్ట్ గా అపాయింట్ చేస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. దానికి సెపరేట్ కమిటీ ఉండదు, కానీ ఆర్బీఐతో కన్సల్ట్ చేసి చేస్తారు. అలాగే ఇక్కడ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ అని చెప్పాను చూడండి. బోర్డ్ విల్ అపాయింట్ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ బేస్డ్ ఆన్ రికమెండేషన్స్ ఆఫ్ అన్ ఇంటర్నల్ కమిటీ. ఈ బ్యాంకే ఒక ఇంటర్నల్ కమిటీ ఒకటి కాన్స్టిట్యూట్ చేస్తుంది. ఈ కమిటీ రికమెండేషన్స్ ప్రకారం ఇండిపెండెంట్ డైరెక్టర్స్ ని కూడా అపాయింట్ చేస్తారనమాట. దిస్ ఈజ్ అబౌట్ మేనేజ్మెంట్. గవర్నమెంట్ దీనికి ఏ రకంగా సపోర్ట్ చేస్తుంది? ఇందాకే చెప్పాను, 5,000 crores గ్రాంట్ రూపంలో ఇస్తుంది. గ్రాంట్ అనేది ఫ్రీ, తిరిగి ఇవ్వక్కర్లా, అప్పు కాదు అది, గ్రాంట్. ఇది ఒక సపోర్ట్. ఇంకో సపోర్ట్ ఏంటో చూడండి. ద గవర్నమెంట్ విల్ ఆల్సో ప్రొవైడ్ గ్యారంటీ ఎట్ ఏ కన్సెషనల్ రేట్ ఆఫ్ అప్ టు 0.1% ఫర్ బారోయింగ్ ఫ్రమ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్ అండ్ అదర్ ఫారెన్ ఫండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు ఒకసారి మెల్లగా చెప్తా చూడండి. ఎప్పుడైనా సరే లెట్స్ సే ఎన్బిఎఫ్ఐడి వరల్డ్ బ్యాంక్ నుంచి ఒక 1,000 crores లోన్ తీసుకుంది అనుకుందాం. వరల్డ్ బ్యాంక్ ఏం చెప్తుందంటే, నేను మీకు లోన్ ఇవ్వాలి అంటే మీ సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని గ్యారంటీ ఇవ్వాలి అంటుంది. అంటే ఒకవేళ నువ్వెగ్గొడితే ఎన్బిఎఫ్ఐడి వరల్డ్ బ్యాంక్కి ఇవ్వకపోతే సెంట్రల్ గవర్నమెంట్ వరల్డ్ బ్యాంక్కి పే చేయాలి అని అర్థం. దాన్ని గ్యారంటీ అంటారు. సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ గ్యారంటీ. జనరల్గా ఏం చేస్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చినప్పుడు ఇట్ చార్జెస్ ఎ ఫీ. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది, కానీ ఒక 1% ఆఫ్ ద లోన్ అమౌంట్ లేదా 1.5%, జనరల్గా ఆ అమౌంట్ అనేది స్పెసిఫై చేస్తారు ఎంత అనేది. కొంత అమౌంట్ని సెంట్రల్ గవర్నమెంట్ ఫీ కింద ఛార్జ్ చేస్తుంది. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1% అనుకోండి, 1,000 కోట్ల రూపాయలు ఎన్బిఎఫ్ఐడి వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకుంటే దాంట్లో 1% అంటే 10 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్కి ఇచ్చేయాలి. ఎందుకు ఇచ్చేయాలి? సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ప్రొవైడ్ చేస్తుంది. గ్యారంటీ ప్రొవైడ్ చేయడం వల్ల ఎన్బిఎఫ్ఐడికి ఏంటి ఉపయోగం? ఒకవేళ ఎన్బిఎఫ్ఐడి వరల్డ్ బ్యాంక్కి లోన్ తిరిగి చెల్లించలేకపోతే అప్పుడు ఎవరు చెల్లిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ చెల్లిస్తుంది. ఈ రిస్క్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటున్నందుకు అది ఛార్జ్ చేస్తున్న ఫీజు ఎంత? ఒక 1%, 2%, జనరల్గా తక్కువ ఉంటుంది, 1% లోపే ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ ఏం చెప్పారు? ద గవర్నమెంట్ విల్ ఆల్సో ప్రొవైడ్ గ్యారంటీ ఎట్ ఏ కన్సెషనల్ రేట్ ఆఫ్ అప్ టు 1.1%. మామూలుగా 1% ఛార్జ్ చేస్తే వీళ్ళకి 0.9% ఛార్జ్ చేస్తారు. అర్థమైందా? కన్సెషనల్ రేట్, కన్సెషన్ ఇస్తున్నారు. ఆ ఇచ్చే గ్యారంటీకి ఛార్జ్ చేసే ఫీజులో కన్సెషన్. వడ్డీ రేట్లు కాదు, వడ్డీ రేట్లు వరల్డ్ బ్యాంక్ డిసైడ్ చేస్తుంది. లేకపోతే మీరు ఎవరి దగ్గర తీసుకుంటున్నారో వాళ్ళకి మీకు అయ్యేదాన్ని బట్టి ఉంటుంది. కానీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ అడుగుతారు. గ్యారంటీ ఇచ్చినందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఫీజు ఛార్జ్ చేస్తుంది. ఆ ఛార్జ్ చేసే ఫీజు మీద 0.1% రిబేట్, డిస్కౌంట్ ఇస్తున్నాము. అది పాయింట్ ఇక్కడ. అది కూడా గవర్నమెంట్ ఇచ్చే సపోర్ట్ కింద లెక్క. నెక్స్ట్ చూడండి, కాస్ట్ టువర్డ్స్ ఇన్సులేషన్ ఫ్రమ్ ఫ్లక్చువేషన్స్ ఇన్ ఫారెన్ ఎక్స్చేంజ్ మే బి రీఎంబర్స్డ్ బై గవర్నమెంట్ ఇన్ పార్ట్ ఆర్ ఫుల్. ఇప్పుడు చూడండి, ఈ ఎన్బిఎఫ్ఐడి అనేది ఒక ఫారెన్ కరెన్సీలో, ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ దగ్గర ఎక్కడ లోన్ తీసుకుంది అనుకోండి, వరల్డ్ బ్యాంక్ మీకు ఎలా ఇస్తుంది? డాలర్స్ రూపంలో ఇస్తుంది లోన్. రూపీస్లో ఇవ్వదు కదా, డాలర్స్ రూపంలో ఇస్తుంది. మరి తిరిగి ఎలా చెల్లించాలి? డాలర్ రూపంలోనే చెల్లించాలి. మన వరల్డ్ బ్యాంక్ లెట్స్ సే $100 million లోన్ ఇచ్చింది అనుకోండి. 5 years తర్వాత మళ్ళీ $100 million ప్లస్ ఇంట్రెస్ట్ రేటు కలిపి చెల్లించాలి. అంతేనా? కలిపి చెల్లించాలి. అయితే వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చిన టైంకి ఈ రోజుకి మధ్యలో ఎక్స్చేంజ్ రేట్లు సేమ్ ఉంటాయా? ఉండవు, మారిపోతాయిగా. వరల్డ్ బ్యాంక్ మనకి లోన్ ఇచ్చిన టైంకి ఏమో $1కి 60 రూపాయలు ఉంటే వరల్డ్ బ్యాంక్ తిరిగి చెల్లించాల్సిన టైంకి $1కి 70 రూపాయలు అయ్యాయింది అనుకోండి. మరి ఆ లాస్ అవుతుందా లేదా? అంటే ఇంట్రెస్ట్ రేట్తో పాటు ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ కూడా ఉంటుంది. అవునా కదా? ఎక్స్చేంజ్ రేట్లో రూపీ వాల్యూ పడిపోయింది అనుకోండి, దానివల్ల వడ్డీ రేటుతో పాటు ఇది కూడా మనకి లాస్ అయిపోతుంది. సో అందుకని దీని నుంచి ఇన్సులేట్ చేయడానికి, దీని నుంచి ప్రొటెక్షన్ తీసుకోవడం కోసం దే కెన్ గో ఫర్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్. వాటినే మనం డెరివేటివ్స్ అంటాం. వి కాల్ దెమ్ డెరివేటివ్స్. సో ఈ డెరివేటివ్స్ గురించి నేను సెపరేట్గా చెప్పాలి, ఇట్ ఈస్ నాట్ ఈజీ. మీకు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఏం చేస్తామంటే, ఈ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ నుంచి ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఏదో ఒక ఇన్సూరెన్స్ లాంటిది అనుకోండి, ప్రస్తుతానికి
ఫర్ నౌ, ఎందుకంటే దీన్ని డీటెయిల్గా చెప్పాలంటే గంట సేపు పడుతుంది. ఒక ఇన్సూరెన్స్ లాగా లేకపోతే ప్రొటెక్షన్ లాగా వాళ్ళు ఇంకొకటి ఏదో తీసుకున్నారు. ఇక్కడ ఎంత లాస్ అవుతుందో, ఒకవేళ ఏదైనా లాస్ అయితే అది భర్తీ చేస్తుంది అని అర్థం అనమాట. దీనికోసం ఏదైతే కాస్ట్ అవుతుందో, వాట్ ఎవర్ ఈస్ ద కాస్ట్ టువర్డ్స్ దీస్ డెరివేటివ్స్, ఇవి దేనికోసం? ఫర్ ప్రొటెక్షన్ ఎగ్నెస్ట్ వాట్? ఎక్స్చేంజ్ రేట్ రిస్క్. ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ నుంచి ప్రొటెక్షన్ కోసం వీళ్ళు ఇన్వెస్ట్ చేసే డెరివేటివ్స్ కి ఎంత కాస్ట్ అవుతుందో ఆ కాస్ట్ అనేది ఎవరిస్తారు? గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది. సింపుల్ గా మీరు అర్థం చేసుకోవాలంటే, ఎక్స్టర్నల్ రిస్క్లు ఏమైనా ఉంటే, రిస్క్ నుంచి ప్రొటెక్షన్ కోసం వీళ్ళు ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు పెడితే ఆ ఖర్చుని గవర్నమెంట్ రీఎంబర్స్ చేస్తుంది. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్. అండ్ ఇట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సెపరేట్ కాన్సెప్ట్ విచ్ ఈస్ క్వైట్ ఇన్ డెప్త్. ఇంకా ఏం చేస్తుంది గవర్నమెంట్? అపాన్ రిక్వెస్ట్ బై ఎన్బిఎఫ్ఐడి, గవర్నమెంట్ మే గ్యారంటీ ద బాండ్స్, డిబెంచర్స్ అండ్ లోన్స్ ఇష్యూడ్ బై ఎన్బిఎఫ్ఐడి. వీళ్ళు ఇష్యూ చేసిన బాండ్స్ ని కూడా గవర్నమెంట్ గ్యారంటీ చేయవచ్చు. అర్థమైందా? ఎప్పుడైనా సరే గవర్నమెంట్ కి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే, మీకు ఇందాక చెప్పాను బాండ్స్ ఇష్యూ చేస్తుంది, వీళ్ళు ఇష్యూ చేస్తారని చెప్పాను. ఇప్పుడు బాండ్స్ ఇష్యూ చేయడం అంటే అర్థం ఏంటి? ఒక రకంగా అప్పు తీసుకోవడమే కదా. దే ఆర్ టేకింగ్ మనీ ఫ్రమ్ ఇన్వెస్టర్స్ కదా. మనీ తీసుకుంటే అర్థం ఏంటి? రేపు పొద్దున్న తిరిగి ఇవ్వాలిగా. ఒకవేళ తిరిగి ఇవ్వకపోతే వీళ్ళు లాస్ అయిపోతారు కదా. అందుకని చెప్పి కొన్నిసార్లు నేను ఇస్తున్న బాండ్కి మీరు గ్యారంటీ ఇవ్వండి అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ అడగచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చింది అనుకోండి, వీళ్ళు ఇచ్చిన బాండ్స్ కి రిస్క్ జీరో అయిపోతుంది. ఎందుకంటే ఒకవేళ వీళ్ళు తిరిగి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పటికీ గవర్నమెంట్ గ్యారంటీ ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ అవుతారు. సో అలా గవర్నమెంట్ ని గ్యారంటీ అడగొచ్చు అండ్ గవర్నమెంట్ మే గివ్ గ్యారంటీ. అదనమాట కదా. అదే మీకు ఎక్స్టర్నల్ లోన్స్, వరల్డ్ బ్యాంక్ అనుకోండి, ఖచ్చితంగా గ్యారంటీ అడుగుతారు. ఇంటర్నల్ గా మనం బాండ్స్ రూపంలో ఇష్యూ చేసినప్పుడు కూడా గవర్నమెంట్ గ్యారంటీ ఇవ్వమని వీళ్ళు అడగొచ్చు, గవర్నమెంట్ కూడా గ్యారంటీ ఇవ్వవచ్చు. ఇంకా ఏంటి? ప్రయర్ శాంక్షన్ ఫర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ప్రాసిక్యూషన్. ఎన్బిఎఫ్ఐడికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్స్ పైన మీరు ఎప్పుడైనా కేసు పెట్టాలన్నా, ఇన్వెస్టిగేషన్ చేయాలన్నా గవర్నమెంట్ యొక్క ప్రయర్ అప్రూవల్ కావాలి. నో ఇన్వెస్టిగేషన్ కెన్ బి ఇనిషియేటెడ్ అగైన్స్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎన్బిఎఫ్ఐడి వితౌట్ ది ప్రయర్ శాంక్షన్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కేస్ ఆఫ్ చైర్పర్సన్ అండ్ డైరెక్టర్స్. చైర్పర్సన్ మరియు డైరెక్టర్ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఖచ్చితంగా కావాలి. అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఇన్ కేస్ ఆఫ్ అదర్ ఎంప్లాయీస్. అదర్ ఎంప్లాయీస్ మీద కేసు పెట్టాలి అంటే మేనేజింగ్ డైరెక్టర్ అప్రూవల్ తీసుకోవాలి. మేనేజింగ్ డైరెక్టర్స్, చైర్పర్సన్ మీద కేసు పెట్టాలి అంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. ఇది విషయం. కోర్ట్స్ కూడా విల్ ఆల్సో రిక్వైర్ ప్రయర్ శాంక్షన్ ఫర్ టేకింగ్ కాగ్నిజెన్స్ ఆఫ్ అఫెన్సెస్. వీటికి సంబంధించిన నేరాలకి కోర్టు అడ్మిట్ చేసేటప్పుడు ప్రయర్ శాంక్షన్ తీసుకోవాలి, ముందే అప్రూవల్స్ తీసుకోవాలి అని అర్థం అనమాట. ప్రయర్ శాంక్షన్ అంటే ముందు అప్రూవల్. విల్ ఆల్సో రిక్వైర్ ప్రయర్ శాంక్షన్. ఈ అప్రూవల్ తోనే వాళ్ళు తీసుకుంటారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఎన్బిఎఫ్ఐడిలో ఉన్న ఒక ఎంప్లాయీ, నార్మల్ ఎంప్లాయీ మీద కేసు వెళ్ళింది అనుకోండి, దీని ఎవరు అప్రూవల్ కావాలి? ఎండి అప్రూవల్ ఉందా లేదని కోర్టులు అడుగుతాయి. అలాగే ఎండి మీద కేసు వెళ్ళింది అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ ఉందా లేదని కోర్ట్స్ అడుగుతాయి. అది దాని మీనింగ్. అయితే ఈ బిల్లు ఓన్లీ ఎన్బిఎఫ్ఐడి కోసమేనా అంటే కాదు. బిల్ ఆల్సో ప్రొవైడ్స్ ఫర్ ఎనీ పర్సన్ టు సెటప్ ఏ డిఎఫ్ఐ. డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అంటే అర్థం ఏంటి? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కి ఫైనాన్స్ అందించే ఆర్గనైజేషన్స్ ని డిఎఫ్ఐస్ అంటారు. ఇది ఒక పెద్ద ప్రిన్సిపల్ డిఎఫ్ఐ కింద ఎన్బిఎఫ్ఐడిని తీసుకొస్తున్నారు. అయితే ఇదే బిల్లులో వేరే వాళ్ళు ఎవరైనా సరే, వేరే బ్యాంకులు కూడా డిఎఫ్ఐ సెటప్ చేయాలంటే చేయొచ్చు, వేరే ఇండివిజువల్ పర్సన్ డిఎఫ్ఐ సెటప్ చేయాలంటే చేయొచ్చు అని చెప్పారు. ఎవరికి అప్లై చేయాలి? ఆర్బీఐకి అప్లై చేయాలి. ఆర్బీఐ లైసెన్స్ ఇస్తుంది అనమాట. ఎవరితో మాట్లాడి? ఇన్ కన్సల్టేషన్ విత్ సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ తో డిస్కస్ చేసి వాళ్ళకి ఇవ్వాలా లేదా అని చెప్పి చెప్తారు. అలాగే దానికి అవసరమైన రెగ్యులేషన్స్ కూడా ఆర్బీఐ ప్రిస్క్రైబ్ చేస్తుంది. అయితే డిఎఫ్ఐస్ కి బ్యాంక్స్ కి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగొచ్చు. చూడండి, రెగ్యులర్ బ్యాంక్ ఇది, డిఎఫ్ఐ ఇది. డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ డెఫినేషన్ చూద్దామా. బ్యాంక్స్ ఏం చేస్తాయి? ఇండివిజువల్స్ కి, ఇండస్ట్రీస్ కి సర్వీసెస్ ఇస్తాయి. లోన్స్ కావచ్చు, డిపాజిట్స్ కావచ్చు, వేరేవి. డిఎఫ్ఐస్ అనేవి జనరల్ గా ఒక బ్రాడ్ డెవలప్మెంట్ ఎజెండా పెట్టుకుంటాయి. డెవలప్మెంట్ ఎజెండాగా పెట్టుకొని ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్కి మాత్రమే ఇస్తాయి. ఇండివిజువల్స్కి ఇవ్వవు. డిఎఫ్ఐస్ నుంచి ఇండివిజువల్గా నాకు లోన్ ఇవ్వండి అంటే వాళ్ళు ఎవరు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి, దేశానికి అవసరమైన డెవలప్మెంట్ కోసం కాంట్రిబ్యూట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్కి మాత్రమే లోన్స్ ఇస్తాయి. బ్యాంకులు ఎలా సెటప్ అవుతాయి? కంపెనీస్ యాక్ట్, బ్యాంకింగ్ రెగ్యులేషన్. కంపెనీస్ యాక్ట్ ద్వారా ఇవి వస్తాయి. కానీ
డిఎఫ్ఐస్ కి స్పెషల్ యాక్ట్ ఉండాలి. రెగ్యులర్ గా ఉన్న కంపెనీస్ యాక్ట్ ప్రకారం వీటిని సెటప్ చేయలేం. ఇంతకు ముందు ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ యాక్ట్ అని ఉండేది, దాని ప్రకారం చాలా డిఎఫ్ఐస్ వచ్చాయి. ఇప్పుడేంటి ఈ ఎన్ఏ బిఎఫ్ఐడి యాక్ట్, ఇప్పుడు ఈ యాక్ట్ ద్వారా కొత్త డిఎఫ్ఐస్ పెట్టుకోవచ్చు. అంటే దీనికి సెపరేట్ చట్టం లేకుండా దీన్ని తీసుకురాలేం, కానీ బ్యాంకులకి ఆల్రెడీ ఉన్న కంపెనీస్ యాక్ట్ ద్వారా సెటప్ చేసి ఆర్బీఐ దగ్గర బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకోవాలి. వీళ్ళు ఏం చేయాలి, దీనికి సెపరేట్ యాక్ట్ ఉండాలి, వీళ్ళు కూడా ఆర్బీఐ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. వీళ్ళకి ఫండ్స్ ఎలా వస్తాయి చెప్పండి, డిపాజిట్ల ద్వారా వస్తాయి, ఎక్కువగా బ్యాంకులకి డిపాజిట్స్ రూపంలో వస్తాయి. మరి డిఎఫ్ఐస్కి ఎలా వస్తాయి, గవర్నమెంట్ ఇచ్చే గ్రాంట్స్ కానీ ఈ బాండ్స్ ఇలాంటివి ఇష్యూ చేయడం ద్వారా కానీ, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇలాంటి వాళ్ళ దగ్గర లోన్స్ తీసుకోవడం ద్వారా కానీ వస్తాయి. వీళ్ళు ఇచ్చే లోన్స్, బ్యాంక్స్ ఇచ్చే లోన్స్ షార్ట్ అండ్ మీడియం టర్మ్, 1 year 2 years 5 years అలా ఉంటాయి. అదే డిఎఫ్ఐస్ మాత్రం మీడియం టు లాంగ్ టర్మ్, 5 years 10 years 12 years 30 years 20 years వరకు కూడా వెళ్తుంది. సో వీళ్ళ క్లయింట్స్ ఇండివిజువల్స్ ఉంటారు, బిజినెస్ ఎంటిటీస్ ఉంటారు. వీళ్ళ క్లయింట్స్ కార్పొరేట్స్, గవర్నమెంట్ కూడా. గవర్నమెంట్ ఏదన్నా పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నా దానికి కూడా ఎన్బిఎఫ్ఐడి దగ్గర లోన్ తీసుకోవచ్చు. డిఎఫ్ఐస్ ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందే ఉన్నాయా అంటే ఇంతకు ముందే ఉన్నాయి. ఇండిపెండెన్స్ తర్వాత ఏర్పాటు చేయబడ్డ మొట్టమొదటి డిఎఫ్ఐ ఐఎఫ్సిఐ. ఇది ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యాక్ట్. మీకు చెప్పాను ఇక్కడ, ఇండస్ట్రియల్ ఫినాన్స్ కార్పొరేషన్ యాక్ట్. ఇలాంటి యాక్ట్ 1948లో వచ్చిన యాక్ట్ ద్వారా ఐఎఫ్సిఐ ఏర్పాటు చేశారు. ఎందుకంటే మనకి స్వతంత్రం వచ్చిన కొత్తల్లో రైట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఏమి, రోడ్లు లేవు, బిల్డింగ్లు లేవు, డ్యాములు లేవు, ఏమి లేవు, మనకి చాలా తక్కువ ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళ హయాంలో కన్స్ట్రక్ట్ చేసిన కొన్ని తప్పితే లేవు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం చాలా ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుందని చెప్పి సెపరేట్ గా డిఎఫ్ఐస్ ఉండాలని చెప్పి అప్పుడే నెహ్రూ గారు వాళ్ళు భావించి వీటిని సెటప్ చేయడం జరిగింది. అలాగే స్టేట్ ఫినాన్స్ కార్పొరేషన్స్ యాక్ట్ ద్వారా కూడా కొన్ని చేశారు. ఎప్పుడు 1948, 51 ఆ టైంలో వచ్చాయి. తర్వాత 1955లో ఐసిఐసిఐ వచ్చింది. మనకి ఐసిఐసిఐ బ్యాంక్ రూపంలో తెలుసు, కానీ ఐసిఐసిఐ ఒరిజినల్ గా డిఎఫ్ఐ. అది డిఎఫ్ఐగా ఉంటూ తర్వాత బ్యాంక్ రూపంలోకి రూపాంతరం చెందింది. అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ డిఎఫ్ఐ, ప్రైవేట్ డిఎఫ్ఐ ఇన్ ఇండియా. గవర్నమెంట్ డిఎఫ్ఐ ఏది, ఐఎఫ్సిఐ ఫస్ట్ది. ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చిన మొట్టమొదటి డిఎఫ్ఐ ఐసిఐసిఐ. ఇది బ్యాకింగ్ అండ్ ఫండింగ్ ఫ్రమ్ వరల్డ్ బ్యాంక్ బ్యాకింగ్ మరియు ఫండింగ్ తో ఏర్పాటు చేయబడింది. తర్వాత రీఫినాన్స్ కార్పొరేషన్, అగ్రికల్చర్ ఫినాన్స్ కార్పొరేషన్, ఆర్ఈసి రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, హడ్కో ఇవన్నీ కూడా తర్వాత ఎస్టాబ్లిష్ చేయబడ్డాయి. 1990s లో ఏం చేశారంటే మెల్లమెల్లగా ఆల్ డిఎఫ్ఐస్ ని బ్యాంకుల కింద మార్చేశారు, కొన్నిటిని పూర్తిగా ఎత్తేసారు. బ్యాంకులు ఎలాగో వచ్చేసాయి కదా, డిఎఫ్ఐస్ అవసరం లేదు అని భావించేశారు అప్పుడు. అలా భావించి మెల్లమెల్లగా వాటిని కనుమరుగైపోయాయి. ఇప్పుడు బ్యాంక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ కి అవసరమైన సపోర్ట్ చేయలేకపోతున్నాయి అని భావించి మళ్ళీ సెపరేట్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ ని సపోర్ట్ చేయాలి, అందుకోసం మనకి డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అవసరం అని భావించి కొత్తగా దీన్ని తీసుకొచ్చారు. మీకు ఆల్రెడీ తెలుసు, నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ అని చెప్పి కొన్ని లక్షల కోట్ల ప్రాజెక్ట్స్ సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది నెక్స్ట్ 5 years లో. మరి అలాంటి దానికి సపోర్ట్ చేయాలంటే సెపరేట్ గా ఒక బ్యాంక్ ఉంటే మంచిది కదా అనే భావనతో ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందనమాట. ఇది అప్రూవల్ కూడా అయిపోయింది. దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.